ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ఉపాయం. కేసరి అనే సింహమంటే అడవిలో జంతువులకు చాలా భయం. ఏవైనా జీవులు కంటికి కనపడితే చాలు, ఆకలి ఉన్నా లేకున్నా అది వేటాడుతుంది. అందుకే జంతువులు అడవిలో స్వేచ్ఛగా తిరగాలంటే భయపడుతుండేవి. ఓ రోజు సన్నగా చినుకులు మొదలయ్యాయి. జింకల గుంపు ఆనందంగా గెంతులు వెయ్యడం మొదలుపెట్టింది. పిల్ల జింకలన్నీ చెరువు దగ్గరకు వెళ్లామని మారాం చేశాయి. పిల్లలు, అల్లరి చెయ్యొద్దు. ఇప్పుడు మనం వెళితే సింహానికి ఆహారమవుతాం. కాస్త చీకటి పడ్డాక వెళ్దాం అన్నాయి తల్లి జింకలు. చీకటి పడ్డాక వెళితే ఏం బాగుంటుంది, ఇప్పుడే వెళ్దాం అని గోల చేశాయి పిల్ల జింకలు. జింకలు, పిల్లల సరదా తీర్చండి. నా దగ్గర ఓ ఉపాయం ఉంది. మీరు నిర్భయంగా చెరువు దగ్గరకు వెళ్ళండి అని ఇదంతా చెట్టుపైనుంచి గమనిస్తున్న కోతి అంది. తెలివైన కోతి మాట మీద నమ్మకమున్న జింకలన్నీ చెరువు దగ్గరకు వెళ్లి తమ పిల్లలతో ఆనందంగా గడిపాయి. మధుర క్షణాలను నెమరువేసుకుంటూ సాయంత్రంలోగా తమ స్థావరానికి చేరుకున్నాయి. కోతి నవ్వుతూ జింకలకు స్వాగతం పలికింది. అవును, నువ్వు సింహం రాకుండా ఏ ఉపాయం పన్నావు అని జింకలు ఆసక్తిగా అడిగాయి. అందుకు కోతి నవ్వుతూ కొన్ని జింకకాళ్ల గిట్టెలను పోలిన కర్రలను చూపించింది. ఈ అచ్చులను నేనే తయారు చేశాను. వీటితో చెరువుదారికి దూరంగా మీ కాలిముద్రలను పోలిన అచ్చులను నేలమీద వేసుకుంటూ పోయాను. పాపం ఆ సింహం వాటిని చూసి మీరేనని భ్రమపడి దూరంగా వెళ్ళిపోయింది అంది. కోతి తెలివికి మురిసిపోయాయి జింకలు. పిల్ల జింకలైతే చెంగుచెంగున ఎగురుతూ వానరానికి ధన్యవాదాలు చెప్పాయి.